అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అభిలాష్ని. ఈరోజు మనం లాప్రోస్కోపీ ద్వారా హర్నియా సర్జరీ ఎలా చేసుకుంటాము అనేది లైవ్లో చూపించడం జరిగింది. మీరు గమనించినట్లయితే ఇక్కడంతా మనకు ఇన్స్ట్రుమెంట్స్ అనేవి కనిపిస్తున్నాయి అండ్ పేషెంట్కి ఆల్రెడీ అనెస్థీషియా ఇచ్చేసాము. అండ్ అనెస్థీషియా ఇచ్చేసి మనకు లాప్రోస్కోపీ సర్జరీ స్టార్ట్ కాకముందు ఫస్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది. అంటే మనం ఎక్కడైతే ఆపరేషన్ చేస్తున్నామో ఆ భాగాన్ని మాత్రమే ఎక్స్పోజ్ అయ్యేలా చేసి మిగతా పార్ట్స్ అన్నింటినీ కవర్ చేసుకొని, ఇప్పుడు మీరు గమనించినట్లయితే అక్కడ మనకు మానిటర్ అనేది కూడా కనిపిస్తుంది. సో ఆ మానిటర్లోనే మనకు కెమెరా లోపల పెట్టి చూడగా ఏమేమి జరుగుతుంది అనేది మనం ఆ మానిటర్లో చూసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఈ కేబుల్స్ అన్నీ కూడా, ఈ వైర్స్ అన్నీ ఏవైతే కనిపిస్తున్నాయో అవి మనకు కెమెరా నుంచి డైరెక్ట్లీ ఆ సిగ్నల్ అనేది ఆ మానిటర్లో కన్వర్ట్ అయ్యేలా చేసేవే ఈ కేబుల్స్ అన్నీ. సో ఇది మనకు బేసిక్ ఫస్ట్ ప్రిపరేషన్ ప్రయర్ టు స్టార్టింగ్ ద కేస్. తర్వాత సర్జన్ పరంగా ఎలా వాష్ అవుతారు అనేది మీకు అక్కడ చూపిస్తాం. సో మనం లాప్రోస్కోపీ సర్జరీ స్టార్ట్ చేయడం జరిగింది. లాప్రోస్కోపీ సర్జరీలో భాగంగా ఫస్ట్ ఏం చేస్తూ ఉన్నాము అంటే కడుపులో గ్యాస్ అనేది నింపి స్పేస్ అనేది క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. సో స్పేస్ అనేది వన్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనం కెమెరా ఇన్సర్ట్ చేయడం జరిగింది. అండ్ కెమెరా ఇన్సర్ట్ చేసిన తర్వాత మీరు లోపల ఎలా ఉండబోయేది అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. ఇది మనకు సెంటర్ అనుకుంటే ఇది యూరినరీ బ్లాడర్ అవుతుంది. పేషెంట్కి మనం అన్నట్లుగానే రైట్ సైడ్ గజ్జల్లో హర్నియా ఉంది కాబట్టి ఇప్పుడు చూస్తున్నారా, పైనుంచి ప్రెస్ చేయగానే ఏదో బయటకు వచ్చినట్టుంది. సో ఇక్కడ గజ్జల్లో మనకు ప్రెస్ చేయగానే బయటకు ఏదో వచ్చినట్టు అనిపిస్తుంది. ప్రెస్ చేసినప్పుడల్లా బయటకు వస్తుంది, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. మీరు ఒకసారి మానిటర్లో కూడా చూడవచ్చు. ప్రెస్ చేసినప్పుడు బయటకు వస్తుంది, మళ్ళీ వదలగానే లోపలికి వెళ్ళిపోతుంది. సో ఎక్కడి నుంచి అయితే అది బయటకు వస్తుందో మనకి హోల్ అనేది కూడా బాగా గమనించవచ్చు. ఇదే లెఫ్ట్ సైడ్ కనుక చూసినట్టయితే లెఫ్ట్ సైడ్ ఎటువంటి హోలు లేదు, ఎందుకంటే లెఫ్ట్ సైడ్ ఇంకా హర్నియా అనేది డెవలప్ కాలేదు కాబట్టి. బట్ అదే రైట్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ ప్రాపర్గా హర్నియా అనేది డెవలప్ అవ్వడం మీరు గమనించగలరు. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఏ హోల్ ద్వారా అయితే హర్నియా వెళ్తుందో ఆ హోల్లో మనం జారిన పేగులన్నింటినీ తిరిగి కడుపు లోపలికి తోసేయడం చేస్తున్నాము ఈ విధంగా అన్నమాట. సో చూసారా ఎంత శాతం పేగులు అనేవి వెళ్తూ ఉన్నాయో. సో వీటన్నిటిని మనం కిందికి తోసేయడం అనేది చేస్తున్నాము ఈ విధంగా. సో అన్నిటినీ వెనకలికి తోసేయడం జరిగింది. సో ఇప్పుడు మీరు గమనించవచ్చు మనకు హర్నియా హోల్ అనేది బాగా కనిపిస్తూ ఉంది. గమనిస్తున్నారా? సో ఇది వరకు ఆ క్యావిటీలో అక్కడ ఏదైతే స్పేస్ కనిపిస్తుందో ఆ స్పేస్లో అంతా కూడా ఇప్పుడు మనకు ఇది వరకు పేగులు వెళ్ళేవి. ఇప్పుడు మనం పేగుల పైన ఉన్న కొవ్వునన్ని తీసేయడం వల్ల మనకి ఇదంతా కిందికి వచ్చేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, సర్జరీలో భాగంగా ఏ హోల్ ద్వారా అయితే ఈ పేగులన్నీ వెళ్తున్నాయో దీన్ని సీల్ చేసేలా మనం మెష్ అనేది పెట్టుకుంటున్నాం. సో హర్నియా సర్జరీలో భాగంగా మనకు కంట్రాల్లో ఎక్కడైతే గ్యాప్ ఏర్పడిందో ఆ గ్యాప్ని సీల్ చేయడానికి మనం మెష్ వాడతాము అని మనం ఆల్రెడీ వీడియోస్లో చెప్పడం జరిగింది. ఈ వీడియోలో మనం ఏ మెష్ వాడుతున్నాము అనేది మీరు ఒకసారి జూమ్ చేసి గమనించినట్లయితే మనకు వాడుతున్న మెష్ సైజ్ కూడా మీరు గమనించవచ్చు. 15x15 సెంటీమీటర్ అంటాం. అండ్ కంపెనీ కూడా ఇట్ ఈస్ ఫ్రమ్ ఎథికాన్, అంటే జాన్సన్ అండ్ జాన్సన్ వాళ్ళ కంపెనీ. సో ఇంటర్నేషనల్లీ కూడా మనకు అందరికీ ఎక్కువ మంది వాడే మెష్ ఇదే. సో ఈ మెష్ని మనకు 15x15 సెంటీమీటర్స్ ఉన్నప్పటికీ కూడా లాప్రోస్కోపీలో 1 సెంటీమీటర్ హోల్ ద్వారానే మెష్ని ఎలా అమర్చుకుంటారు అనేది ఇప్పుడు మీకు లైవ్లో చూపించడం జరుగుతుంది. సో ఇంత పెద్ద మెష్ని కూడా మనం 1 సెంటీమీటర్ హోల్ ద్వారా ఎలా లోపలికి అమర్చడం జరుగుతుంది అంటే, ఈ మెష్ని ఇంట్రడ్యూస్ చేసే క్రమంలో మనం ఏం చేస్తాము, ఇలాగున్న మెష్ని ఒక రోల్ మడిచినట్టు మడత పెట్టేసి ఒక చిన్నదిగా చేసేసుకొని 1 సెంటీమీటర్ హోల్ ద్వారా మనం ఇన్సర్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇలాగా సన్నగా రోల్ చేసేసుకొని మనం ఈ 1 సెంటీమీటర్ హోల్ ద్వారానే మనం మెష్ని ఇంట్రడ్యూస్ ఈ విధంగా చేసుకుంటాం. సో వన్స్ ఇంట్రడ్యూస్ చేసుకున్న తర్వాత మర్చిపెట్టిన మెష్ని మళ్ళీ లోపల ఇన్సర్ట్ చేసిన తర్వాత మళ్ళీ పరుచుకోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనం బాడీ లోపల మెష్ అమర్చుకున్న తర్వాత మనకు మళ్ళీ అన్రోల్ చేయడం అనేది జరుగుతుంది. ఇలా ఈ విధంగా పరుచుకోవడం అనేది మనం చేస్తూ ఉంటాం. పరుచుకున్న మెష్ని తిరిగి ఆ హర్నియా ఎక్కడైతే ఉందో ఆ హోల్ని ప్యాచ్ చేసేలా పరుచుకోవడం అనేది గమనిస్తున్నాము. సో ఇప్పుడు మనకు హోల్ ఎక్కడ ఉంది అని చూసుకుంటే ఇది మనకు హర్నియా యొక్క హోల్ అని చెప్పుకోవచ్చు. గమనిస్తున్నారా?
సో ఇప్పుడు ఈ హోల్ని మనం ప్యాచ్ చేయడానికే ఈ మెష్ అనేది వేసుకుంటున్నాం. సో మీరు కనుక బాగా గమనించినట్లయితే హోల్ ఎక్కడున్నా కూడా మనకు అన్ని వైపులా బాగా ఓవర్లాప్ వచ్చేటట్టు ఇటుపక్క 5 సెంటీమీటర్స్ ఓవర్లాప్ ఉంది, అటుపక్కనో 5 సెంటీమీటర్స్ ఓవర్లాప్ ఉంది. ఏ విధంగా అంటే సైకిల్ టైర్కి పంక్చర్ అయినప్పుడు పెద్ద ప్యాచ్ వేసుకున్నట్లు ఇక్కడ మనకు పంక్చర్ అయినా కూడా మనం వేసుకునే ప్యాచ్ మాత్రం అన్ని వైపులా బాగా పెద్దదిగా ఉండడం అనేది మనం గమనిస్తున్నాం. సో దట్ ఇంకొకసారి జీవితంలో ఒకసారి హెర్నియా సర్జరీ చేసుకున్న తర్వాత దాంట్లో మనం పెద్ద మెష్ పెట్టుకుంటే ఇంకొకసారి హెర్నియా అనేది జీవితంలో రాకుండా ఉండడానికి ఇలాంటి పెద్ద మెష్ అనేది మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం ఇక్కడ ఒక బోనీ స్ట్రక్చర్కి ఫిక్స్ చేయడం అనేది చూడవచ్చు. చూస్తున్నారా ట్యాకర్ ఎలా పనిచేస్తుందో? ఇందాక ప్రెస్ చేయగానే ఒక స్క్రూ టైప్లో వచ్చేసి ఆ మెష్ అటు ఇటు కదలనీయకుండా ఇక్కడ బోన్కి ఫిక్స్ చేసేలా మనకు హెల్ప్ అయింది. సో జస్ట్ డెమాన్స్ట్రేషన్ కోసం ఇంకొకసారి ట్యాకర్ ఎలా పనిచేస్తుంది అని చూసుకున్నట్లయితే, సో ఇప్పుడు చూస్తున్నారా మెష్ అనేది ఉంది, పైకి కిందికి మనం అనగలుగుతున్నాము. సో ఇప్పుడు ఆ మెష్ అటు ఇటు కదలకుండా ఉండడానికి ఈ ట్యాకర్ అనేది ఏ విధంగా హెల్ప్ అవుతుంది అంటే చూపించినట్లు ఇలా మనం ఫిక్స్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు వన్స్ ఇక్కడ ఫిక్స్ చేసుకున్న తర్వాత చూసారా, మనం మెష్ని కింది కనాలనుకున్నా కూడా అది రాకుండా ఇక్కడ ఇరుక్కుపోవడం అనేది జరిగింది, బికాస్ ఇక్కడ ట్యాకర్ అనేది ఫిక్స్ అయింది కాబట్టి. వేసుకున్న మెష్ను అటు ఇటు కదలకుండా ఈ విధంగా మనం సెక్యూర్ చేసుకున్నట్లయితే జీవితంలో ఇంకొకసారి హెర్నియా రాకుండా హెల్ప్ అవుతూ ఉంటుంది. సో ఇది మనం చూస్తున్నాం ఫైనల్ పిక్చర్. మెష్ అనేది కనిపిస్తుంది అండ్ మెష్ పైన ఈ మెష్ అనేది మనకు కింద పేగులకు కానీ పేగులకు పైన ఉన్న కొవ్వుకు కానీ అతుక్కోకుండా ఒక లేయర్ మధ్యలో మనం మెష్ అనేది పెట్టడం జరిగింది. ఇక్కడ బాగా మీరు జూమ్ చేసినట్టయితే మెష్ అనేది కూడా కింద ఒక చిన్న ఫ్లిమ్జీ పొర కింద మనకు కనిపిస్తూ ఉంది. సో ఈ విధంగా మనం చేసుకోవడం వల్ల మళ్ళీ ఇంకొకసారి హెర్నియా రాకుండా హెల్ప్ అవుతూ ఉంటుంది. ఇది మన ఫైనల్ లుక్. మనం స్కిన్ గ్లూ వేసి క్లోజ్ చేసేసినాం. మనం సర్జరీ చేసిన తర్వాత సర్జరీ చేసినామని లేకుండా సర్జరీ అయిపోయిందండి. సో చూసారుగా, ఈ విధంగా మనం లాప్రోస్కోపీ ప్రొసీజర్ ద్వారా మనం హెర్నియాలో జారుతున్న వాటిని లోపలికి తీసేసుకొని ఏ హెర్నియా హోల్ ద్వారా అయితే కంట్రోల్ హోల్లోంచి మనకు పేగులు పైన ఉన్న కొవ్వు బయటకు వెళ్తుందో ఆ హోల్ని మనం ప్యాచ్ చేసేలా మెష్ని లాప్రోస్కోపీ ద్వారా ఎలా అమర్చుకున్నామో మీరు చూడడం జరిగింది. అండ్ ఫైనల్ రిజల్ట్ కూడా మీరు చూడవచ్చు. అంటే ఫైనల్లీ మనం ఇన్స్ట్రుమెంట్స్ అన్ని తీసేసిన తర్వాత స్కిన్ కూడా మనకి చిన్న హోల్ ఉంటుంది కాబట్టి లిటరల్లీ సర్జరీ జరిగిందా లేదా అన్నంత చిన్న హోల్స్తోనే మనకు సర్జరీ అయిపోతుంది కాబట్టి మీరు ఫైనల్ లుక్ని కూడా ఈ వీడియో చివరిలో చూడగలరు. మీకు కనుక ఫర్దర్ లాప్రోస్కోపీ గురించి హెర్నియా గురించి ఏమైనా అపాయింట్మెంట్స్ కావాలి అనుకుంటే కింద ఇచ్చిన హెల్ప్ లైన్లో కాంటాక్ట్ అవ్వగలరు. థ్యాంక్ యూ.